గరం ఉన్నాయిరా. ఈ వేడిగా ఉంది, ఇది పైన ఉన్నది వేడిగా ఉంది, లోపల ఇప్పుడే వేసిన కదా తినిసి పెట్టు. బురబుర ఇలా రంధ్రం రావాలి, రంధ్రం రావాలి. మధ్యలో రంధ్రం వచ్చింది, హోల్ హోల్ వస్తే బాగుంటాయి. హోల్ వచ్చింది ఇలా, ఇట్లా హోల్ వస్తే బురబుర వచ్చినట్టు. నేను లాస్ట్ దాకా ఉడక ఎట్లా అన్నది ఉడక మీకు అన్నీ వివరించిన. ఇంట్లో ఫాల్ట్ ఏముండదు, చేసుకున్నానుకో కమ్మగా బుర్ర పిల్లలకు అప్పటికప్పుడు చేసుకోవచ్చు, పెద్దగా కష్టం. మంచిగా ఉన్నారా? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే ఇప్పుడైతే నేను పిండి వంటతోటి మీ ముందుకు వస్తున్నా. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్లు అయితే ఇవ్వండి, మన వీడియోస్ అన్నది రన్నింగ్ అవుతుంటాయి. తెలంగాణ అది పిండి వంట అంటే మురుకులు అంటే ఎట్లా చేస్తానో చూడు. సంక్రాంతి స్పెషల్. ఇక సంక్రాంతి స్పెషల్ అంటే ఇక మనం చేసుకోవాలి కదా. ఎంత చేస్తున్నా అన్నది అది తర్వాత విషయం. మీరు ఎంత చేసుకోవాలంటే అంత చేసుకోవచ్చు. నేనైతే కొలతలతోటి మీ ముందుకు వస్తాను, సరేనా? ఉంటాం మరి. ఇక చూడు చేసుకుందాము. ఇక ఉంటామని అంటున్నా, చేసుకుందాం తండ్రి. నేను ఉంటా అంటున్నా, చూసినావా? ఉండు ఎక్కడి మొత్తం చేసేదాకా చూడాలి మీరు. ఒక కప్పు నిండా తీసుకున్నా బియ్యపిండి, రేషన్ బియ్యపిండి. బియ్యం అన్నది కడిగి ఆరబోసి పట్టించిన పిండి 2 కప్పులు. 2 కప్పులు పిండి. 2 కప్పులకు మనము ఇక ఎట్లా చేస్తా అన్నది చూడండి. ఏ టైంలో ఎట్లా వేస్తా, ఏమేస్తా ఇది చూపిస్తా. ఇక నేను వేసే ఐటమ్స్ చూపిస్తా. నువ్వులు, మన నువ్వులు అయితే మనకి అందరికి ఉంటాయి కదా. అది పుట్నాలు వేస్తే ఇట్లా గుల్లగా వస్తాయి, మంచిగా వస్తాయి, బురబుర వస్తాయి. కారం, ఇగో నల్ల నువ్వులు. నేను ఏంటంటే వీటిని ఏమో అంటారు కానీ నేనైతే ఇది మన తెలంగాణ మాట నల్ల నువ్వులు, కాలోజీ సీడ్స్ అంటారా? అంటారు కావచ్చు కానీ ఇది తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు. ఈ జీలకర్ర, ఇగో ఉప్పు. మీరు సన్నపప్పు వేసుకుంటారా, దొడ్డుప్పు వేసుకుంటారా, మీ ఇష్టం. ఇక నేనైతే దొడ్డుప్పు వేస్తా. అప్పాలల్లైనా, చెగోడీలల్లైనా, సకినాలల్లైనా వాటలు వేసి కలిపి టేస్ట్ బాగా వస్తాయి. పచ్చళ్ళకు ఇట్లా వెనకటి నుంచి మా బాపమ్మ అట్లా చేస్తుండే, మా అవ్వ అట్లా చేస్తుండే. ఇక అందరు అట్లా చేస్తుండ్రు. మా బాప అయితే గోలిస్తుండే మా అవ్వ చేస్తే అట్లా. ఇక అప్పటి పెద్ద మనుషులది అట్లా ఉంటుంది, అది విషయం. మేము చిన్నగా ఉండంగా అట్లా ఇంట్లో భార్య భర్తలు కలిసి గోలించుకుందరు. పొయ్యి మీద పెట్టి ముక్కుడు కూసుండి అట్లా గోలిస్తారు. ఇక పిల్లలకి అందరు పెట్టుకున్నందుకు. ఇక కుటుంబం పెద్దగా ఉంటే బాగా చేసి ఉంటుంది కదా. ఇప్పుడు ఉడక మనం చేసుకుందాం, ఎట్లా చేసుకుందాం అని చూడండి. ఇంట్లో వేస్తా పిండి ఇంతంత ఉన్నది కానీ వేస్తా. ఇంకా మనం నీళ్ళు ఉడక కొలతలు చెప్తా. ఇలా ఎందుకు వేసినావని నువ్వు అనుకుంటున్నారా? మీరు చూడండి ఎందుకు వేసినా అంటే, ఇది కొంచెం పిండి మనము గరం చేసుకుందాం. ఇట్లా కొంచెం వేయించుకుంటే మంచిగా వస్తాయి, గుల్లగా వస్తాయి. సన్న మంట పెట్టి ఒక 5 నిమిషాలు ఈ పిండి గరం అయ్యేదాకా ఇట్లా వేయించుకోవాలి. కొద్దిగా ఇట్లా వేయించుకొని ఇట్లా చూడరు, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. మాడనియద్దు, ఇట్లా చూసుకోవాలి. కొంచెం వెడల్పు దాంట్లో వేసుకోవాలి. ఇది మందంగా ఉన్నది కాబట్టి నేను ఇక ఏంటంటే మందంగా లేకపోతే వెడల్పు దాంట్లో వేసి ఇట్లా పిండి అయితే అటు ఇటే పడుతుంది. ఇది విషయం. మనకు గరం అయిందా అని ఇట్లా చూసుకోవాలి, ఓకే కలుపుతుండాలి. సరే కలిపి నేను గరం అయినాక నేను ఎక్కిస్తున్నావు అని మీరు అనుకుంటారు కావచ్చు. ఇట్లా కొద్దిగా గరం చేసుకొని వేయించుకుంటే మనకు బురబుర వస్తాయి. ఇట్లా నోట్లు వేసుకుంటే కరిగిపెట్టేట్టు వస్తాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ అమ్మ వెనకటి నుంచి వేసిన విషయాలు అన్నీ మేము ముందుకు వేస్తున్నా. ఇప్పటిలో ఎట్లా అంటే గరం, మస్తు గరం ఉంది, కాలుతుంది పిండి. బంద్ చేస్తున్నా, మాడనియద్దు పిండి. మనమైతే ఆ పిండి అయితే అందులో వేసేసుకుందాం. చల్లగా, కొద్దిగా చల్లగా. కానీ చల్లగా కావాలని ఏం లేదు కానీ మనం పట్టుకునేది ఉండదు. ఇప్పుడు మంచిగా ఎగింది. ఇట్లా ఎలా వేసుకుంటున్నాం కదా. సగం కప్పు, ఈ కప్పులో సగం. మనం 2 కప్పుల బియ్యపిండి వేసినాక ఈ 1/2 కప్పు పుట్నాలు, కొలతలు చెప్తున్నా. జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోండి ఈ 2 కప్పుల బియ్యపిండికి. ఇంకా ఎక్కువ తీసుకుంటే ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. మనం గ్రైండ్ చేసుకున్నాక నేను చెప్తాను ఇది పిండి ఎట్లా వేసుకోవాలి, ఇది ఎట్లా వేసుకోవాలని. ఇది సింపుల్గానే, టేస్ట్ మాత్రం ఓ లెవెల్ ఉంటాయి. మనము సంక్రాంతి స్పెషల్
ఇప్పుడైతే పుట్నాలు జీలకర్ర పట్టినాయి కదా, మనము ఎంత స్మెల్ ఇట్లా వస్తుంది. జీలకర్ర తోటి కమ్మగా వస్తుంది. జీలకర్ర అంటే అంత మంచిగా ఉంటుంది. ఇందులో వేసేస్తున్నా పుట్నాలు 2 పట్టినాయి, జీలకర్ర 2 పట్టినాయి అయితే ఇందులో చేసుకుంటాం. ఇట్లా ఒకసారి చేసి చూడు, మురుకులు కమ్మగా ఉంటాయి. తిన్నా కొద్ది బురబుర కమ్మగా, పిల్లలు కూడా ఇష్టపడతారు. ఈజీగా సింపుల్గా మనకి ఎట్లా తొందర అయితే అన్నది సంక్రాంతి స్పెషల్. పిండి వంట అంటే ఇట్లా ఉంటుంది. ఇక మనకు పిండి వంటలు చేయాలంటే భయపడతారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు నువ్వులు 2 టీ స్పూన్లు, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు, కాలోజీ సీడ్స్ నల్ల నువ్వులు 1 టీ స్పూన్ వేసుకోండి. అక్కడక్కడ మనకి ఇట్లా వస్తుంటే మంచిగా అనిపిస్తుంది. కారం మనం తినేదాన్ని మీకు వేసుకోండి. 2 టీ స్పూన్లు వేస్తున్నాను ఈ వీటికైతే. ఇక మీరు ఎంత వేసుకుంటారు, నేను నీళ్ళకు ఉప్పు వేసుకుంటా. ఈ నీళ్ళకు వేసిన నీళ్ళైతే మనము అవి మసులుతుంటాయి ఆ పిండి కలుపుకున్న వరకు. 2 కప్పుల పిండికి 2 కప్పుల వాటర్. దీంతో నిండా తీసుకున్నా కదా, నిండా పోసిన. మనకు కరెక్ట్ అవుతుందా, ఇంకా కొంచెం వాటర్ వేసుకునేవాల్సి వస్తుందా అని చూసుకోవాలి. ఇట్లనైతే మీరు ఎగ్గి ఉండ్రి, తక్కువ పడితే కొద్దిగా వాటర్ చల్లుకుంటే విసికేసుకోవచ్చు మనం. స్టవ్ ముట్టించిన. ఇప్పుడు 2 టీ స్పూన్లు వేస్తాం ఉప్పు ఈ పిండికి. ఈ టీ స్పూన్ పెద్దగా ఉంటుంది అనుకో, 1 వేసుకోండి. ఈ చిన్నగా ఉంది. టీ స్పూన్లలో కొన్ని పెద్దగా గుడుకుంటాయి. 2 టీ స్పూన్లు వేస్తుంది సరిపోతుంది. ఇట్లా ఒకసారి కలుపుకోండి. నేను పిండి ఇళ్ళలో వేసిన కదా, ఇదే పిండిలో గరం పెడుతున్నా. మూత పెట్టేసుకుంటే ఇప్పుడు చూడండి. బౌల్లో, ఇదే బౌల్లో వేడి చేస్తున్నా. అదే బౌల్లో వేడి చేస్తుంది. ఇప్పుడు మసాలే వాటర్ తుక్కపైక దుంకాలి. దుంకుతూనే బాగుంటుంది. ఇవన్నీ వేసినాక బటరు నూనె ఏం వేసేది అవసరం లేదు. మనం ఏంటంటే పిండి అన్నది గరం చేసుకున్నాం, మంచిగా వేయించుకున్నాము. ఇక ఇప్పుడు మనం ఇట్లా కలిపేసుకుంటే మనము ఏంటంటే పుట్నాలు గుడక మంచిగా పట్టుకున్నాము. జీలకర్ర పుట్నాలు పట్టుకున్నాము. మనకి ఏ ఇబ్బంది కాదు, మంచిగా ఉంటుంది. ఇక ఏంటంటే కొన్నిటికి బటర్ వేస్తారు, ఆయిల్ వేస్తారు. నువ్వు ఎందుకు వేయలేదమ్మా ఇట్లా చూడండి మీరు ఒకసారి. వేయకుండా గుడక ఇట్లా తీసుకోవచ్చు. ఇట్లా కలుపుకోండి. ఇవన్నీ వేసినాం కదా, ఇట్లా కలుపుకోండి. ఉప్పు అయితే వాటర్కి ఇచ్చినాం. కమ్మ వాసన వస్తుంది పిండి గుడక. మురుకులు కమ్మ ఉంటాయి ఇవి, మంచిగా ఉంటాయి. బురబుర ఉంటాయి, మంచిగా ఉంటాయి. వెనకటి రోజుల ఫుడ్ ఏంటంటే ఆ కాలంలో చేసిన ఫుడ్. మన తెలంగాణ పిండి వంట అంత బాగుంటుంది. ఇట్లా వేసుకోర్రి. మీరు ఎంత అప్పటికప్పుడు ఇట్లా కలిపేసి ఇట్లా నూనె పెట్టుకొని పిల్లలకి అప్పటికప్పుడు చేసి పెట్టుకోవచ్చు. ఇదంతా పెద్దగా ప్రాసెస్ ఏముండదు. వేసుడుక సింపుల్గానే. మనము తింటే మంచిగా సింపుల్గా టేస్ట్ అంత బాగుంటుంది. చెప్తే తక్కువ, తింటే సూపర్. ఇళ్ళనే వాటర్ పోసేసి చూడండి. ఇట్లా మసలాలి, తుక్కపిక్క దుంకాలి. వాటర్ మంచిగా మసలితేనే మంచిగా ఉంటుంది. ఉప్పుతోటి అట్లా చేగోళ్ళు అయినా కానీ ఉప్పు వాటర్ వేస్తే బాగుంటుంది. వాటర్ వేసేస్తున్నా. తక్కువ ఉంటే చూసుకుందాం వాటర్ తర్వాత. ఇట్లా ఉప్పుకుంటేనే మంచిగా. మనం ఇంట్లో వేసుకొని ఉడకొప్పుకోవచ్చు. ఇంట్లోకి వేసుకొని ఉడక, నేను ఇంట్లోనే పిండి కలిపిన కాబట్టి ఇంట్లోకి వాటర్ పోసేస్తున్నా. మనం ఇంట్లో ఉడక పిండి వేసుకొని ఉప్పు వేసుకోవచ్చు. ఉప్పుకున్నాక ఉడక కొద్దిసేపు మనం ఉమ్మగిలినట్టు అవుతుంది. మూత ఉడక పెట్టుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకుంటే కొంచెం పిండి వంట అంటే చేయాలి, చేసే ప్రాసెస్ ఉడుకుంటుంది. ఇక టకటక మనం పీసుకేసి ఒత్తేసేయచ్చు అంతే. ఎంతసేపు కాదు, 1 అర్ధగంట కష్టపడ్డారనుకో మంచిగా తినచ్చు, కమ్మగా తినచ్చు. ఇక పిల్లలకు చేసి పెట్టాలంటే పిండి వంటలు కొనుకొస్తుండ్రు. మీరు కొనుకొస్తున్నారు కావచ్చు, ఏ ఆయిల్ వాడుతుండ్రు అన్నది తెలియదు. ఎవరి గురించి నేను ఏం అంటలేను కానీ, ఎందుకంటే ఏంటంటే ఎవరి బిజినెస్ వాళ్ళది ఉంటుంది. మంచిగానే చేస్తారు కావచ్చు, కానీ మన చేతులతో చేసి పెట్టుకుంటే పిల్లలకు ఆ సంతోషం, మనకు ఆనందం. ఏంటంటే ఇంటి గుడక పిండి వంటలు చేసినా ఏది చేసినా ఇంటికి లక్ష్మి. పండగలకు ఏ పండగ పద్ధతి ఆ పండగ చేసుకోవాలి, చేసుకుంటేనే మంచిగా. అట్లా చేసుకుంటేనే మనకు వాళ్ళకి పండగలు తెలుస్తాయి, మనం చేసుకున్నది మంచిగా ఉంటుంది, అంత మంచిగా ఉంటుంది. మన పిల్లల గుడక తెలిసిపోతుంది. మా అమ్మ ఇట్లా చేస్తుండే, మా అక్క ఇట్లా చేస్తుండే, ఇట్లా వాళ్ళకు అర్థమవుతుంటుంది. మనం గుడక చేయాలన్నది వాళ్ళకి వస్తుంది. మనం తెచ్చి పెట్టినామనుకో వాళ్ళు గుడక అట్లనే చేస్తారు, మన పిల్లలు గుడక అట్లనే చేస్తారు. మనం కొంచెమైనా కానీ పండగలకు అన్నీ కరెక్ట్ చేయండి, చేస్తూనే మంచిగా. ఇప్పుడు మూత పెడుతున్నా. ఇది ఉమ్మగిలినట్టు కానీ ఒక 5 నిమిషాలు
ఒక 5-10 నిమిషాలు ఇట్లా కొద్దిగా సేపు ఉమ్మగిలినట్టు పెట్టినామనుకో మంచిగా ఉంటుంది. ఇట్లా అంటే ముద్దకు వస్తుంది చూడు. ఇంత తీసుకురాదని ఇలా తీసుకుంటున్నా. కొంచెం కొంచెం పక్కకు తీసుకోండి. ఇక మనము ఎక్కువ తీసుకుంటాం అనుకో బాగోండనే పెట్టేసుకొని బాగోండ నుంచి ఇది చేసుకోవాలి. ఇట్లా అంత కలపాలి. మంచిగా విసుకాలి పిండి గుడక. బిస్కుట్లో ఉడుకుంటాయి. మనం మురుకులైనా చేగోడీలైనా గారెలైనా బురబుర వస్తలేవంటారు. మీద మీద విసిస్తే మంచిగా రావు. పిండి అన్నది మంచిగా విసుకోవాలి. మంచిగా విసుకుంటేనే మంచిగా ఉంటుంది. ఇక కొంచెం చల్లటి నీళ్ళు ఉంటాయి కదా, ఇట్లా ఇట్లా కొంచెం చల్లు. నేను కొలతలు అయితే చెప్పినా కానీ కొద్దిగా ఇట్లా చల్లుకుంటే ఇట్లా మనకు లూజ్ వస్తుంది. కొంచెం చల్లటి నీళ్ళు చల్లుకుంటా గరం ఉన్నది కొద్దిగా చల్లుకుంటా ఇది చేయాలి. ముద్దకు వస్తుంది చూడు. కొద్దిగా చల్లితే మనం రొట్టె పిండి ఎట్లా విసుకుంటామో అట్లా విసుకోవాలి. రొట్టె పిండి లెక్క. ఇలా పెడుతున్నా ఒక ముద్ద ఇది ఇళ్ళకి వేసుకుంటున్నా చూడు. ఇది పిసుకుడు ఉడుకుంటుంది. దీన్ని మనం ఏంటంటామో పిసుకుని కరెక్ట్ విసుకక కట్టుకుపోయినట్టు ఇట్లుంటాయి. నువ్వు చేస్తే బుర్రబుర అవుతున్నాయి, ఇట్లా నేనేం చేస్తే కట్టుకుపోతున్నాయి అని అంటారు. ఇట్లా కొంచెం కొంచెం నీళ్ళు ఇట్లా సైడ్ నుంచి కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా కొద్దిగా వేసుకొని ఇట్లా వేసుకోవాలి. ఇట్లా ఇట్లా అనాలి. అనాలి కొద్దిసేపు అన్నాక ముద్దకు వస్తుంది. మనం ఏదైనా కానీ మనం కష్టపడింది ఏది కాదు, కొద్దిగా కష్టపడితేనే అవుతుంది. ఇక బాగా కష్టపడుతుంది అన్నది ఉండదు. ఇది ఇక కొంచెం మనం పిసుకుడు, ఈ పిండి పిసుకుడు, మనం కొన్ని ఒత్తుకునుడు ఇవి ఉంటాయి. కానీ మనం తింటే కమ్మగా నోడైతే అన్ని కోరుకుంటుంది. నాలుకనైతే పిచ్చి పిచ్చిగా కోరుతుంది. ఎన్ని తినాలి తినాలంటది. పిచ్చి రేపుతుంది అన్ని తినాలని. అట్లా ఉంటుంది. ఇక అట్లా అనుకోకూడదు కానీ అన్నీ కోరుకుంటుంది. మన నాలుక కోరుకున్న కొద్ది మనం చేస్తాం అంతే. ఈ నాలుకకి అంత పవర్ ఉన్నది. నోట్లో ఉంటుంది కానీ నోటి నిండి ఉంటుంది కానీ అన్నీ కోరుకుంటుంది. ఈ టేస్ట్ ఉందా, ఉప్పు తక్కువ ఉందా, ఉప్పు ఎక్కువ ఉందా అన్నీ నవ్వుతారుగా వచ్చు కదా. ఈ అమ్మ ఇట్లా అంటుందని అనుకుంటారు కావచ్చు. ఇట్లా విసుకోవాలి. ఇట్లా విసుకోవాలి. ఆ ముద్ద గుడికి విస్తాం. మళ్ళీ ఇంకా స్మూత్ విసుకాలి. రొట్టె పిండి ఎట్లా విసుకుంటాం అట్లా ఇది ఇంకా మంచిగా విసుకుందాం. ఇది కంప్లీట్ విసికిన ముద్ద. ఇట్లనే ఇది ఇది విసికినాక ఎట్లా చేస్తానో చూడు. మొత్తం అట్లనే ఇట్లా పూసది. పూస అంటారు, మురుకులు అంటారు, ఎన్నో రకాలు అంటారు. పూసనైతే అనము మేమే తెలంగాణ. మురుకులను మురుకులే. పూస అంటే సన్నగా ఉంటుంది. ఇది బిల్ల ఇట్లున్నది కదా, ఇటేమో వెనకకు ఉంటుంది. ఇది ఇట్లా కొంచెం మెత్తగా ఉంటుంది. ఇది ఇట్లా ఇట్లున్నది. ఇట్లా పెట్టాలి. ఇట్లా ఇట్లా పెట్టినామనుకో కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకొని మనము ఇదాన్ని గుడక ఆయిల్ రాసుకోవాలి. ఈ సైడు అంటుకోకుండా ఇట్లా ఆయిల్ రాసుకొని మనం చూసుకోవాలి. ఇట్లా ఆయిల్ రాసింది. ఇవి ఉంటాయి కదా ఇక్కడ మంచిగా కరెక్ట్ పెట్టాలి. లేకుంటే ఊసిపోతుంది. మనకు నూనె అన్నది ఇట్లా అవుతుంది. ఇది మనము పిండి వంటలు చేసినప్పుడు జాగ్రత్తగా చేయాలి. జాగ్రత్తగా చేస్తేనే మంచిగా ఉంటుంది. ఇంట్లో ఉడక మనం ఇది ఉన్నది కదా ఇట్లా ఆయిల్ పెట్టుకోవాలి. పిండి అంటుకోదు. ఎందుకు చెప్తున్నా అంటే ఇబ్బందులు రావద్దు. పిండి అంటుకొని అంత పిండి ఉంటుంది, అది వదిలేస్తాను పిండి. ఇట్లా ఒక 5 ముద్దలు చేసుకున్నా నేను. దీనికి స్ట్రేట్గా అవుతుంది. ఓకే మనం ఒత్తి పెట్టేటట్టు ఇట్లా కరెక్ట్ వచ్చింది కదా. ఇప్పుడు ఇది కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇట్లా దింపుండ్రి. ఇట్లా దింపితే టైట్గా అయినాకనే విషయం. ఇది కాట్లు అన్నది మనకు సూటిగా ఉండాలి. ఇట్లా స్ట్రేట్గా ఉండాలి. దీనికి స్ట్రేట్గా ఈ కట్లకు ఈ కట్లు
స్ట్రైట్గా ఉండాలి. ఈ కట్లకు స్ట్రైట్గా ఉండాలి. ఇటువంటివి అయితే ఇక మనం ఇంకా వేరే వేరే ఉడుకుంటాయి, అవి విషయం వేరే. నూనె గరం నూనె ఆయిల్ పెట్టి ఇట్లా రాసేయండి. ఒక ప్లేట్ ఉంటే ఏ ప్లేట్ అయినా సరే, లేకపోతే ఇస్తరాకులో ఉడక, ఏదైనా ఆకులల్లో ఉడక. ఆ రోజులల్లో మౌత్ కాకులల్లో మా బాపం పైన మా పైన మౌత్ కాకులల్లో ఒత్తురు, ఇట్లా ఎత్తురు అట్లా. ఇప్పుడు ఇస్తరాకులలో ఉడక వేసుకోవచ్చు, ఇస్తరాకులలో ఉడక వేసుకోవచ్చు. కానీ ఇక నాకైతే ప్లేట్లు వేస్తున్నా. ఇక రౌండ్ అన్నది మనకు చిన్నగా దింపుకుందామా పెద్దగా దింపుకుందామా మన ఇష్టం, ఇక ఎట్లదైనా వేసుకోవచ్చు. ఫస్ట్ది కొద్దిగా ఇది అవుతుంది, ఇక మళ్ళీ సెకండ్ రొట్టె అయినా ఏదైనా ఫస్ట్ది సరిగొత్తాం, సరిగా చెయ్యం. ఇట్లా 2 వరుసలు చుట్టుకుంటారా, మీరు 3 వరుసలు చుట్టుకుంటారా, మీ ఇష్టం. ఎన్ని వరుసలైనా వేసుకోవచ్చు. ఇట్లనే అన్ని. సంక్రాంతికి రకరకాలు నువ్వుల ముద్దలు, ఎన్నో రకాలు. కోమట్లయితే కుడుముల కడికెళ్ళి చేస్తారు. మా ఇంటి దగ్గర కోమటల్లో అయితే మాకు నువ్వుల ముద్దలు అన్నీ వంచుదురు. వాళ్ళు అన్నీ ఆ వాయినాలు ఇస్తారు కదా, పెద్దగా చిన్నగా ఎట్లా వేసుకోవాలంటే అట్లా వేసుకోవచ్చు. అన్నిట్లో ఉతుకోవాలి. నూనె గరం అయింది, వేస్తా. మంట సన్నం పెట్టి వేసుకోరు, మంట సన్నం పెట్టి వేసేసుకోండి. ఇట్లా రాకపోతే ఏదన్నా ఆకు పట్టి ప్లేట్ పట్టి ఎట్లా ఇష్టం ఉంటే అట్లా వేసుకోవాలి. స్పూన్ మీద కూడా ఒత్తి ఇట్లా వేయచ్చు. స్పూన్ మీద కూడా ఇట్లా ఇట్లా బౌల్ వేయండి. ఇట్లా బౌల్ వేసి ఇట్లా వస్తారు. దాని మీద కూడా వచ్చి భయపట్టోళ్ళు ఇట్లా భయం ఉంటే ఇట్లా ఒత్తుకోండి. ఒత్తి అక్కడ ఒత్తుకుంటే ఇట్లా వేసేయండి. ఇట్లా ఇట్లా గుడికి వేసుకోవచ్చు, ఎట్లా ఇష్టం ఉంటే అట్లా. ఇట్లానే ఒత్తుకుంటే వేయచ్చు, ఏముంది. నేను అన్ని రకాలు చూపిస్తున్నా, ఎట్లా ఇష్టం ఉన్నోళ్ళు అట్లా. చిన్న ఒత్తుకున్నా ఎట్లా ఒత్తుకున్నా మనకి ఇక తినేది మాత్రం బురబురని. ఇట్లా ఇట్లా అని ఇట్లా వేసేది. ఇట్లా బట్టి నూనెల మీదికి వేలుతుంటాయి, మనకు గోలుతుంటాయి. ఎందుకంటే బురబుర రెండేటి మీద వెళ్తాయి. ఇప్పుడు మనకి ఇప్పుడే ఏర్పడతాయి, అడుక్కోవు. బురబుర ఉండేటి కాలిపాయ ఎంత కమ్మ ఉంటాయో. మనము ఏంటంటే సుయ్యి మనకు బంద్ అవుతుంది. బంద్ అయితే అప్పుడు మనకు కాళ్ళని అన్నట్టు తెలుస్తుంది, అవి గోల్ని అన్నట్టు తెలుస్తాయి. ఇక మేమే తెలంగాణ గోల్ని అంటాం, కానీ అవి ఫ్రై అయింది అంటారు, ఇది అంటారు, అది అంటారు. అవన్నీ రావు నాకు. ఇక దొడ్డు బడ్డే విషయం, దొడ్డుగానే మాట. తిండి మాత్రం దొడ్డు ఏముండదు, కమ్మగానే ఉంటాయి. అట్టనే ఇక సోన తగ్గించింది చూడు. ఇప్పుడు సోన తక్కువ అయిపోయింది కదా, ఎట్లా తక్కువ అయిపోయింది చూడు. గోల్ని అన్నట్ట. ఇప్పుడు గోల్ని అన్నట్టు, సోన తక్కువ అయింది కదా, గోల్ని అన్నట్టు ఇట్లా తీసేసుకోవాలి. ఇట్లా గల్లు అన్నట్టుంటే చూడు. చల్లగా అయితే అప్పుడు అన్నిట్లో వస్తుందా మీకు చూడండి. ఇక అయిపోతున్నాయి, మొత్తం వచ్చేసినాయి, అయిపోయినాయి. లాస్ట్ అయినాయి. ఇప్పుడు 2 కప్పుల పిండి చూపించిన కదా, ఇంక ఇప్పుడు ఎట్లా వచ్చినాయి ఒకసారి పెట్టన్నా. పెద్ద కాలుతున్నాయని అడుగు తీస్తున్నా, కాలుతుంది. ఇట్లా కరకర అన్నట్టున్నాయి. ఇంకా చల్లగా అయినా కొద్దిగా ఇట్లా ఇట్లా బురబుర అయిపోతాయి. ఇట్లా చిత్రం గుడికి రావాలి. ఇట్లా రంధ్రం వస్తుంటే, ఇట్లా రంధ్రం వస్తే బురబుర ఉన్నట్టుగా ఏర్పడుతుంది. ఇట్లా రంధ్రం ఉండాలి. కనబడుతుందా చూడు, రంధ్రం ఉండాలి. రంధ్రం ఉండాలి. తేజ తింటుంది, టేస్ట్ బాగున్నాయి అంటుంది. మీరు కూడా టేస్ట్ ఇట్లా వేసుకోండి, అప్పటికప్పుడు వచ్చేసుకుంటే బాగుంటుంది. సరే, లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపింది సబ్స్క్రైబ్ అన్నది. ఇక మనం పిండి వంటలతోటి ప్రతిరోజు మీ ముందుకు వస్తుంట. వెనకటి రోజులలో ఫుడ్ తోటి మీ ముందుకు వస్తా. లైక్లమ్మా. తెలంగాణ మురుకులు ఎట్లా చేసిన అన్నది చేసింది మమ్మీ. చూడు, లాస్ట్ దాకా చూడు, లాస్ట్ దాకా చూస్తేనే అర్థమవుతుంది.
ఫస్ట్ నుంచి చూసి లాస్ట్ దాకా చూస్తేనే అర్థమవుతుంది ఎక్కడ స్కిప్ చేయదు, స్కిప్ చేస్తే మళ్ళా అర్థం కాదు. అవును మీకు నాకన్నా మంచిగా వస్తుంది కావచ్చు. నేనే చేసి చూడండి. ఇక ఏంటంటే సంక్రాంతి స్పెషల్ ఇక వస్తుంటాయి, మీకు ఎంత వీలైతే అంత పెడతా. ఇప్పుడైతే ఆరోగ్యం అయితే సెట్ అయిపోయింది, ఈ ఆరోగ్యం గురించి ఇక ఏ బాధ లేదు. ఇక చూడండి మమ్మీ సర్జరీ నుంచి మంచిగా క్యూర్ అయిపోయింది, అయిపోయింది. మంచిగా తగ్గిపోయింది, సక్సెస్ఫుల్ గా అయింది సర్జరీ. మంచిగా డాక్టర్ కూడా చెప్పిండు మంచిగా అయిందని. ఇక మమ్మీ సెట్ అయింది. అంతకుముందే సర్జరీ కాకముందే మమ్మీ ఇబ్బంది చేసింది వీడియోలు, ఇప్పుడే మంచిగా చేస్తుంది. అంటే ఆ ప్రాబ్లం అన్నది పోయినాక మంచిగా చేస్తారు కదా అట్లా. అందరు అడుగుతున్నారే మమ్మీ అడుగుతున్నా కామెంట్లలో, అందరు మంది అడుగుతుండ్రు అంటే నాకు సంతోషమే కదా. నా గురించి అడుగుతారు, మీ గురించి కూడా. నేను మీ ఆరోగ్యాలు అందరూ మంచిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. బంద్ చేసిన స్టవ్ బంద్ చేసిన ఇగో ఇట్లా బురబుర ఎంత బాగుంటాయో. గరం ఉన్నాయిరా, వేడిగా ఉంది, ఇది పైన ఉన్నది వేడిగా ఉంది, లోపల ఇప్పుడే చేసిన కదా. తినిసి పెట్టు బురబుర. రంధ్రం రావాలి, రంధ్రం రావాలి. మధ్యలో రంధ్రం వచ్చింది, హోల్ వస్తే బాగుంటాయి. హోల్ వచ్చింది ఇలా, ఇట్లా హోల్ వస్తే బురబుర వచ్చినట్టు. నేను లాస్ట్ దాకా ఉడక ఎట్లా అన్నది ఉడక మీకు అన్ని వివరించిన. ఇంట్లో ఫాల్ట్ ఏముండదు, చేసుకున్నానుకో కమ్మగా బుర్ర పిల్లలకు అప్పటికప్పుడు చేసుకోవచ్చు, పెద్దగా కష్టం ఏముండదు. ఈ పిల్లలకు అప్పటికప్పుడే పిండి తడిపేసి వచ్చేసి. నాకు వీడియో కాబట్టి నాకు కొంచెం టైం పడుతుంది, మీకు మాట్లాడాలి, ఇది చెయ్యాలి, అటు పెట్టాలి అన్నట్టు ఉంటుంది విషయం. మమ్మీ ఉప్పు కారం అన్ని కరెక్ట్ వేసింది. వెంకట ఫుడ్ ఇట్లా అన్ని రకాలు ఇట్లా చేసుకుంటుంటాము. సంక్రాంతికి అయితే ఎక్కువనే చేసుకుంటాం, చల్లగా ఉంటుంది కాబట్టి అన్ని రకాలు చేసుకుంటాం. కమ్మ ఉన్నాయి, కమ్మ అంటే కమ్మ ఉన్నాయి. మస్ట్ ట్రై రెసిపీ అని చెప్తా, ఖచ్చితంగా ట్రై చేయుర్రి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చూసినైతే అసలు మర్చిపోకూడదు. లైక్లు ఇరమ్మా, లైక్లు ఇస్తుంటే ముందు మీ ముందు ఉంటా. సబ్స్క్రైబ్ అన్నది మీకు నచ్చితే వేసుకోరు, నచ్చలేదు కనుక వదిలేయండి, ఇది విషయం. కానీ ఇంకా నేనైతే పిల్లలు అయితే ఆనందంగా సంతోషంగా టీవీ చూసుకుని తింటారా. మీరు ఏదైనా కానీ పిల్లలకు ఒకటొకటి ఇస్తుంటే ఇష్టంగా తింటారు పిండి వంటలు. మనం ఎంత కొనుకొచ్చినా మన చేతులతో చేసి పెట్టుకున్నది మనకు ఆనందం. మన పిల్లలకు మనం ఎట్లా వేసినాము ఎట్లా చేసినాం అన్నది. ఇక అన్ని ఆర్డర్ల మీద కొనుక్కుంటారు కానీ అట్లా కాదు, ఇట్లా వేయండి, మన పిల్లలు కూడా చేసుకుంటారు అని. మీ పిల్లలు చేసుకుంటారు, ప్రతి అమ్మాయి చేసేది చూడండి, సరేనా. లైక్ లేదు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రెసిపీ ఒక లైక్ అయితే ఇచ్చేసుకోర్రి. వెంటనే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయుర్రి, మర్చిపోకుర్రి. సో మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందు ఉంటాం మళ్ళా. తగ్గేది టేస్ట్ లా సూపర్ ఉన్నాయి.